వెంకటేశాయ. సదా దరిద్రే ద్రవతస్వదాసన్ కృపాకటాక్షాద్రవతో దయాళో కదాను పంకేరుహ పాదధూళి కణం తవాహం శిరసా స్పృశాని. దీనుల పట్ల దయగలవాడు, తన వారైనటువంటి భక్తులను సంరక్షించువాడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క పాద పద్మములను శరణ వేడుకుంటూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 314వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా చక్కటి అన్నమాచారుల వారి సంకీర్తనతోటి ప్రారంభం చేసుకుందాం. వినుడిదే రఘుపతి విజయములు
చేశాం. ఇంకా ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్త్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్త్రింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రాజ్యం గత జనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నాభిపత్స్యతే. కైకేయి దశరథునితో అంటున్నటువంటి మాటలు. దశరథ మహారాజు సుమంత్రుల వారితోటి, సుమంత్ర, అరణ్యంలో రాముడు సుఖముగా సంతోషంగా ఉండడానికి, యజ్ఞయాగాదులన్నీ కూడా ఆచరించడానికి, రాజభోగాలన్నీ కూడా అనుభవించడానికి కావలసినటువంటి సౌకర్యములన్నీ కల్పించు. చతురంగ బలములను, సంగీత వాయిద్యములను, పండితులను, ఈ మొదలైనటువంటి వారందరినీ కూడా రాముడితో పాటే పంపించేద్దాము, వీరులను కూడా రాముడితో పాటే ఉండాలి అని ఈ విధంగా అయోధ్యానగరంలో ఉండే రాజ సంపదనంతటినీ కూడా రాముడితోటే పంపించేయాలి అనుకుంటూ తన ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని, వీటినన్నిటినీ కూడా రాముడితో పంపించేయమని చెప్పి పంపించడానికి సిద్ధం చెయ్యమని సుమంత్రుల వారితోటి దశరథ మహారాజు చెబితే, కైకేయి దశరథ మహారాజుని ఎదురుగా వచ్చి చూస్తూ, ఏం చేస్తున్నావయ్యా నువ్వు చేసే పని ఎలా ఉన్నదో అని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నది. సాధారణంగా కూడా మనం మార్గంలో వెళుతున్నప్పుడు ఎవడైనా ఒక దొంగ వచ్చి మెడ మీద కత్తి పెట్టి నీ బ్యాగ్ నాకు ఇచ్చేయి, నీ సంచి నాకు ఇచ్చేయి అనగానే వెంటనే వాడు, నాయన ఒక నిమిషం ఆగు అని చెప్పి ఈ సంచిలో ఉన్నటువంటి డబ్బుని లేకపోతే విలువైన వస్తువులన్నింటినీ కూడా పక్కవాడికి ఇచ్చి నువ్వు వెళ్ళిపోరా నాయన అని చెప్పి ఈ ఖాళీ సంచి ఆ దొంగవాడి చేతిలో పెడితే వాడు ఏమంటాడు? నేను మరీ అంత వెర్రి వెధవలా కనిపిస్తున్నానా అని చెప్పి అంటాడు కదా. అంటే దానితో పాటు ఉన్న విలువైన వస్తువులన్నీ ఇమ్మని అర్థం, కానీ అవన్నీ ఖాళీ చేసి ఉత్తది ఇస్తే ప్రయోజనం ఏమున్నది? అదేవిధంగా పూర్వం రాజులు తమ రాజ్యం మీదకి ఎవరైనా దండెత్తి వస్తున్నారు అని అంటే, శత్రువుల యొక్క బాధ ఉన్నది అంటే ఏం చేసేవాళ్ళంటే, తమ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు వాటినన్నింటినీ కూడా తమ స్నేహితులకు, అంటే సురక్షితమైనటువంటి రాజ్యాలకు పంపించేవారట. లేకపోతే తమ రాజ్యంలోనే దాచిపెట్టేవారు, నేలలో కానీ లేకపోతే రహస్యమైనటువంటి ప్రదేశాలలో దాచిపెట్టేవారు తప్ప శత్రువులకు అందనిచ్చేవారు కాదు. అదేవిధంగా ఇక్కడ కైకేయీదేవి రాజ్యాన్ని భరతుడికి కట్టబెట్టమని చెప్పి, భరతుడికి పట్టాభిషేకం చేయమని చెబితే, దశరథుడేమో రాజ్యంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా రాముడితో పాటు వనవాసానికి పంపిస్తూ ఊరికినే ఖాళీ అయిపోయేటువంటి అయోధ్యా నగరాన్ని, రాజ్యాన్ని మాత్రము దశరథుడు భరతునికి ఇస్తున్నాడేమో అనే భయంతో, అలా ఇస్తున్నాడు అనే అభిప్రాయంతో కైకేయి దశరథ మహారాజుని తదేక దృష్టితో చూస్తూ ఎదురుగా వచ్చి, రాజ్యం జనగతం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్య తమం శూన్యం భరతో నాభిపత్స్యతే అని అన్నారు. అంటే ఖాళీ అయిపోయినటువంటి రాజ్యం భరతుడికి ఎందుకయ్యా అని అంటూ, సాధో, ఓ సత్పురుషుడా, ఓ తెలివైనవాడా, నీ తెలివితేటలు ఇంకా చాలు అన్నట్టుగా సాధో అకస్మాత్తుగా చెబుతున్నటువంటి మాట అన్నమాట. నీ తెలివి తెల్లారను అంటారు చూసారా, అలాగా ఓ తెలివైనవాడా, సత్పురుషుడా, పీతమండాం, సారం తాగేసిన తర్వాత అడుగు మిగిలినటువంటి నిస్సారమైనటువంటి సురాం ఇవ, సురాపానంలాగా అన్నారు. ఇక్కడ మండ శబ్దానికి పెరుగు మీద ఉండేటటువంటి మీగడ ఏదైతే ఉందో, అంటే ఆ పెరుగుకి పాలలోంచి సారభూతంగా వచ్చినటువంటి మీగడ ఏదైతే ఉందో ఆ మీగడని కూడా మండ శబ్దంతో మండం అని అంటారు. మీగడ తీసేసినటువంటి పెరుగుని ఎంత చిలికినప్పటికీ కూడా వెన్న వస్తుందా? రాదు కదా. అలాగే సమస్తమైనటువంటి సైన్యము, సమస్తమైనటువంటి శ్రేష్ఠులైనటువంటి పురుషులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని ఎంత గొప్పగా పాలించగలుగుతారు? ఎంత పాలించినా ఏం ప్రయోజనం? అందుకనే ఏమంటున్నది ఇక్కడ, పీతమండాం, సారం తొలగించినటువంటి లేకపోతే సారం తాగేసినటువంటి సురాం ఇవ, సురాపానములాగా, లేకపోతే సారం తీసేసినటువంటి క్షీరములాగా ఉన్నా.
ఇక్కడ సురాం అంటే మద్యము, లేకపోతే ఆ దేవతలాగే సురాపానము అని అర్థం చెప్పాలన్నమాట ఇక్కడ. అలాగా సారం తీసేసినటువంటి సురాపానములాగా గత జనం, జనులెవ్వరూ కూడా లేనటువంటి నిరాస్వాద్యతమం, ఆస్వాదించడానికి ఏమాత్రము కూడా యోగ్యము కానిటువంటిది, అంతెందుకు ఆస్వాదించడానికి ఏమీ లేనటువంటిదైన శూన్యం, శూన్యమైనటువంటి, అంటే శూన్యం అంటే ధనధాన్యములన్నీ కూడా నువ్వు రాముడితోటి అడవికి పంపించేస్తే ఇంకా అయోధ్యానగరంలో ఏముంటుంది, మట్టి మశానము తప్ప. కాబట్టి శూన్యం, ఏమీ లేనటువంటిదైన, సంపదలన్నీ లేనటువంటిదైన రాజ్యం, ఈ రాజ్యాన్ని భరత నా అభిపత్స్యతే, భరతుడికి ఎందుకయ్యా, భరతుడు ఎలా పరిపాలిస్తాడు, భరతుడు పరిపాలించి మాత్రం ప్రయోజనం ఏమున్నది అని చెప్పి అన్నారు. అంతే కదా, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పి ఆధునిక కవులు కూడా చెప్పారు కదా. దేశము అంటే సమస్తంగా శ్రేయంగా సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి మనుషులు కలిగిందే దేశము తప్ప ఉత్తములైనటువంటి వారందరూ కూడా విడిచి వెళ్ళిపోయినటువంటిది, సంపదలేమీ కూడా లేనటువంటిది, బాధపడుతూ ఉండేటటువంటిది, పేదరికంతో అల్లాడుతూ ఉండేటటువంటి దాన్ని దేశము అని చెప్పి అన్నారు కదా. ఎక్కడైతే మనుషులు ఆనందంగా గడపగలుగుతారో దానిని దేశము అని అన్నారు. ఎక్కడైతే ప్రజలందరూ రాజుకు అనుకూలంగా ఉంటారో దానినే దేశము అని అన్నారు. అందుకని ఇక్కడ కైకేయీదేవి అంటున్నదనమాట, ఏమని, నువ్వు అందరినీ పంపించేస్తే సంపదలు ఏమీ లేనటువంటి శూన్యమైన ఈ అయోధ్య నగరాన్ని భరతుడికి ఇవ్వాలనుకుంటున్నావు, ఇది మాత్రం భరతుడికి ఎందుకు, ఇలా భరతుడికి ఇవ్వడానికి ఒప్పుకోను నేను, ఏమాత్రం వీలు లేదు. నిరాస్వాద్యతమం, అసలు ఆస్వాదించడానికి లేకపోతే పరిపాలించడానికి ఏమాత్రము యోగ్యము కాకుండా అన్నింటిని సారభూతమైనటువంటి వాటినన్నింటినీ పంపించేసి ఈ అయోధ్య నగరాన్ని పాలించుకో అంటే ఏదో వెన్న తీసేసినటువంటి, లేకపోతే ఆ మీగడ తీసేసినటువంటి మజ్జిగని ఎంత చిలికినా ప్రయోజనమే ఉంటుంది, దాంట్లోంచి ఏమీ రాదు కదా. అలాగే అన్నీ కోల్పోయినటువంటి సమస్తమైన సంపదలు కూడా రాముడితో పంపించేస్తే ఈ అయోధ్య నగరాన్ని భరతుడు ఏం చేసుకుంటాడు, ఎలా పాలించుకుంటాడు. కాబట్టి ఇలాంటి రాజ్యం భరతుడికి వద్దు అని అంటూ కైకేయ్యాం ముక్త లజ్జాయాం వదంత్యాం అతి దారుణం రాజా దశరథో వాక్యం ఉవాచాయతలోచనా. ఈ విధంగా కైకేయి ఏమాత్రము సంకోచం లేకుండా, ఇంకా చెప్పాలంటే ముక్తలజ్జాయాం అంటే సిగ్గు అనేది లేకుండా అని చెప్పాలి. ఆ విధంగా ఏమాత్రము సంకోచం అనేది లేకుండా సిగ్గు విడచి అతి దారుణం వదంత్యాం, ఈ విధంగా దారుణంగా మాట్లాడుతూ ఉంటే, భరతుడికి పట్టాభిషేకం చేస్తాను, రాముడిని వనవాసానికి పంపిస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఇలాగా రాముడికి ఇవన్నీ ఇచ్చి పంపించేస్తే నా కొడుకేం గాను ఇవన్నీ ఏం పరిపాలించుకుంటాడు అని ఇలాగా కఠినంగా దారుణంగా వదంత్యాం మాట్లాడుతూ ఉంటే, రాజా దశరథ మహారాజు ఆయతలోచనాం, ఇక్కడ ఆయతలోచనం అనే దానికి రెండు అర్థాలు చెప్పాడు. విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉండటం స్త్రీలకు ఒక సాముద్రికం, అంటే చక్కటి సాముద్రిక లక్షణం అనమాట. అందాన్ని చేకూర్చేటటువంటిది, ఆమె యొక్క ముఖం అందంగా ఉన్నది అని తెలియజేసేటటువంటి సాముద్రిక లక్షణం. కాబట్టి ఇక్కడ ఆయతలోచనం అంటే విశాలమైనటువంటి అందమైనటువంటి కన్నులు కలిగిన కైకేయితోటి దశరథుడు మాట్లాడాడు అనేది ఒక అర్థమైతే, ఆయతలోచనం కళ్ళు పెద్దవి చేసి దశరథునికేసే కోపంగా చూస్తున్నటువంటి కైకేయితోటి దశరథ మహారాజు మాట్లాడుతున్నాడు అని చెప్పటం ఇక్కడ రెండో అర్థం. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కైకేయీదేవి అందంగా చూచినా, లేకపోతే కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూచినప్పటికీ కూడా దశరథ మహారాజు పరిస్థితి అంతేగా, అంతకంటే ఇంకేమంటాడు. ఆమెకు వశమైపోయి ఉండటమే కదా. అందుకనే ఇక్కడ ఆయతలోచనం అని చెప్పి ప్రయోగించాడనమాట. అంటే ఆమె యొక్క సౌందర్యమునకు బద్ధుడైనటువంటి వాడు, అంతటి అందం కలిగినటువంటిది కైకేయీదేవి. ఆమె సౌందర్యంలో చాలా గొప్పది కైకేయీదేవి. ఆమెను చూస్తే ఆమె చెప్పినటువంటి మాటను కాదనలేనటువంటి వాడు దశరథ మహారాజు. అందుకని ఆమె అటువంటి విశాలమైనటువంటి నేత్రములతోటి దశరథ మహారాజును చూస్తూ ఉంటే దశరథ మహారాజు కూడా ఆమెను చూచాడు. చూచి ఇక్కడ ఈ సందర్భంలో ఆయతలోచనాన్ని ప్రయోగించడంలో రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా. ఆమె యొక్క సౌందర్యాన్ని తెలియజేయటం ఒక అర్థమైతే, ఆమె యొక్క కోపంతో కన్నులు పెద్దవి చేసి చూస్తున్నది
అని తెలియజేయటం ఒక అర్థము, కోపంలో కూడా అందంగానే ఉంటుంది అని చెప్పటం మరొక అర్థం అన్నమాట. అటువంటి కైకేయీ దేవితోటి ఏమాత్రము సంకోచము లేకుండా సిగ్గుని విడిచి ఇలాగ తనకు కావలసినటువంటి దాన్ని సాధించుకోవటం కోసం ఇలా సాధించి చంపుతున్నటువంటిదైన కన్నులు పెద్దవి చేసి చూస్తున్నటువంటి ఆ కైకేయీ దేవితోటి రాజా దశరథ మహారాజు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమని? వహంతం కిం తు దశిమాం నియుజ్య ధురిమాహితే అనార్యే కృత్యమారబ్ధం కిన్న పూర్వముపారుధ. అహితే హితము కానటువంటి పని చేసేదానా? అహిత అంటే ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేసేటటువంటి దానా? అహితమైనటువంటి పనులను ఆచరించేటటువంటి దానా కైకేయి? శత్రువు లాంటి దానా అని అంటూ మాం ధురి నియుజ్య వహంతం, నన్ను నువ్వు ఎంతగా బాధ పెడుతున్నావో తెలుసా? ఇప్పుడు ఒక బండి మీద ఆ ఎద్దుల బండిని లాగుతూ ఉంటే ఆ బండి మీద ఎద్దులు ఎంత బరువుని లాగగలవో అంతకంటే ఎక్కువ బరువుని ఉంచి, అలా ఉంచినప్పటికీ కూడా ఆ ఎద్దులు లాగలేక ప్రాణములు పోతున్నప్పటికీ కూడా ఆ బండిని లాగటం కోసం, తన యజమానికి మేలు చేయటం కోసం అవి తమ ప్రాణములను కూడా పణంగా పెట్టి ఆ ఎద్దులు ఆ బండిని ముందుకు లాగుతూ ఉంటే ఆ ఉన్నటువంటి రైతు ఏంటింత మెల్లగా వెళతామని చెప్పి ఇంత కొరడా తీసుకుని దాన్ని కొడతాడా? కొట్టాడు కదా. ఏం చేస్తాడు? తాను కూడా ఆ బండి దిగి బండి ముందుకు వెళ్ళి ఆ తాళ్ళు పట్టుకుని బండిని పట్టు గట్టిగా లాగుతూ, అయ్యో నా ఎద్దులు ఇంత కష్టపడుతున్నాయే, కావున వాటికి నాకు తోచినటువంటి సహాయం నేను చెయ్యాలి అని చెప్పి ఆ బరువు మోస్తున్నటువంటి ఎద్దులకి సహాయం చేయటానికే ప్రయత్నిస్తాడు. కానీ బరువు మోస్తూ తనకు సహాయం చేస్తూ తనకు అనుకూలంగా ఉండటం కోసము కష్టపడుతున్నటువంటి ఆ ఎద్దులని కొరడా తీసుకుని కొట్టడం అనేది బుద్ధి ఉన్నటువంటి వాడెవడు కూడా చెయ్యడు. కానీ ఇక్కడ కైకేయితో చెబుతున్నాడు, నువ్వేం చేస్తున్నావో తెలుసా? మోయలేనటువంటి బరువుని మెడల మీద మోస్తున్నటువంటి ఆ ఎద్దులను దుర్మార్గుడైనటువంటి వాడు నువ్వు ఇంకా వేగంగా వెళ్ళడం లేదు అని చెప్పి చర్మం మూడేట్టుగా కొరడాతో కొడితే ఎంత పాపమో, కొరడాతో కొడితే ఆ ఎద్దులు ఎంత బాధపడతాయో. ఒకవైపు మెడ మీద భారం, ఒకవైపు మొయ్యలేనటువంటి భారం, నడవలేనటువంటి స్థితి, ప్రాణములు పోయే పరిస్థితి అయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట కోసం ముందుకు వెళ్ళడమే, వేసినటువంటి బరువుని ముందుకు తీసుకువెళ్ళడమే. ఇటువంటి పరిస్థితుల్లో సహకరించవలసినది పోయి ఇంకా వాటిని చావగొడితే అది ఎంత పాపము. అలా ఎవరూ కూడా చెయ్యరు కదా. కానీ దుష్టురాలైనటువంటి ఓ కైకేయి, నీవు అటువంటి పనే చేస్తున్నావు అని అంటూ ధురి, బరువుని మోస్తున్నటువంటి నేను ఏం బరువును మోస్తున్నాను? నేను రామ పట్టాభిషేకం చేయాలనుకున్నాను, కానీ ఆ పట్టాభిషేకాన్ని ఆపేశావు నువ్వు. అలా పట్టాభిషేకాన్ని ఆపడం ద్వారానే రాజునైనటువంటి నా మాటే ఈ రాజ్యంలో చెల్లడం లేదు అని చెప్పి అవమానంతో నేను కృంగి కృషించిపోతూ ఉన్నాను. సరే, దీనికి తోడు ఇంతకు మించి బరువైనట్టుగా నాకు అత్యంత ప్రియమైనటువంటి నా ప్రాణంతో సమానమైన రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించమన్నావు. అది నాకు శక్యము అయినప్పటికీ కూడా నీ మాట కోసమని చెప్పి ఆ భారాన్ని కూడా, ఆ బాధను కూడా దిగమింగుకుంటూ రాముణ్ణి వనవాసానికి పంపించడానికి నేను సిద్ధపడి, రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోయినా, రాముడు వనవాసానికి వెళుతున్నా నీ కోసమని చెప్పి నేను ఆ భారాన్ని, ఆ బాధను, ఆ దుఃఖాన్ని, ఆ శోకాన్ని భరిస్తూ నీకు అనుకూలంగా నేను ఉంటే, నువ్వు నన్ను బరువు మోస్తున్నటువంటి ఎద్దులను కర్కశంగా కొరడాతో చర్మం ఊడేట్టు కొట్టినట్టుగా నీకోసమని చెప్పి రాముణ్ణి వనవాసానికి పంపిస్తూ బాధపడుతున్నటువంటి నన్ను పుండి మీద కారం చల్లినట్లుగా మరలా ఇంకా నువ్వు నన్ను బాధ పెడుతూనే ఉన్నావు. ఏంటి ఈ మాత్రం అనుకూలం కూడా రాముడికి చెయ్యనివా? ఈ మాత్రం కూడా నేను అనుకున్నటువంటిది చేయడానికి వీలు లేదా రాక్షసి అని అంటూ ధురి నియుజ్య, కట్టివేసి, వహంతం బరువు మోస్తున్నటువంటి, బండి లాగుతున్నటువంటి ఎద్దులని కొట్టినట్టుగా నన్ను వత్సతరం ఇవ, అందులోనూ ఆ ఎద్దులేవో బాగా వయసులో ఉన్నటువంటివో, బరువు మోసేటటువంటి ఆ శక్తి ఉన్నవో కాదు. వత్సతరం ఇవ అంటే దున్నడానికి అప్పుడే వచ్చినటువంటి నూతనమైనటువంటి లేగ దూడలు అన్నమాట.
లేగదూడలని బండికి కట్టి ఆ బండి మీద మోయలేనంతటి బరువుని వేసి అయినప్పటికీ కూడా అవి లాగుతూ ఉంటే వాటిని కొట్టడం ఎంత దారుణమో అంతటి దారుణమైనటువంటి పని చేస్తున్నావు. వత్సతరం, అప్పుడే దున్నటానికి, అప్పుడే ఆ బరువు లాగటానికి అలవాటు పడుతూ ఉన్నటువంటిదైన ఆ దూడలను దారుణంగా కొరడాతో కొట్టి హింసించినట్లుగా మోయలేనటువంటి, ఇష్టం లేనటువంటి బరువును మోస్తున్నటువంటి నన్ను నువ్వు మరింతగా బాధ పెడుతూ ఉన్నావు. కిం తుదసి, నన్ను బాధ పెడతావా? ఇంతేనా నీ మనస్సు? నీకు మనసు అనేది లేదా? ఇంత కఠినమైనటువంటి దానివా నీవు అని చెప్పి అంటున్నాడు. నువ్వు ఆజ్ఞాపించినట్లుగానే, నువ్వు కోరినట్లుగానే రాముణ్ణి వనవాసానికి పంపిస్తున్నాను. అది నేను మొయ్యలేనటువంటి బరువు. నువ్వు కోరినట్లుగానే భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాను. ధర్మం కాకపోయినప్పటికీ అది కూడా నేను భరించలేను, అయినప్పటికీ నీ కోసం నేను భరిస్తూ ఉన్నాను. ఇలాగా మనసుకు నచ్చజెప్పుకుని ప్రాణములు పోయేటటువంటి పరిస్థితుల్లో కూడా నీకు మేలు చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి నన్ను మరింతగా పీడిస్తున్నావు. అనార్యే, దుష్టురాలా, చెడు వంశంలో జన్మించినటువంటి దానా. అంటే ఇక్కడ తల్లి గురించి కూడా చెప్పాడు కదా, కైకేయి తల్లి గురించి. ఆ విషయాన్నే మళ్ళీ గుర్తు చేస్తూ అనార్యే, చెడ్డ వంశంలో జన్మించినటువంటి దానా, పూర్వం ఆరబ్ధం కృత్యం కిమ్న ఉపారుధ అని అంటున్నాడు. ఏమని? దుష్టురాల, క్రూరమైనటువంటి దానా, మరి నువ్వు ముందు అడిగేటప్పుడు, వరాలు అడిగేటప్పుడు ఈ నియమాలన్నీ నాకు చెప్పలేదే? వరం అడిగేటప్పుడు రాముడు ఎటువంటి సంపదలను తీసుకువెళ్ళకూడదు, రాముడితో పాటు ఏ సైన్యము వెళ్ళకూడదు, రాముడికి ఎటువంటి భోగాలు కూడా అడవిలో ఉండకూడదు అని ఇటువంటి నియమాలేవి కూడా నువ్వు వరములు అడిగేటప్పుడు అడగలేదే? నువ్వు అడిగిన వరములు రెండే. ఏమిటి? రాముడికి వనవాసము, భరతునికి పట్టాభిషేకము. ఈ రెండు కూడా నేను నిర్వర్తిస్తున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ వీటిలో కొత్త నియమములను చొప్పిస్తావేమిటి? అనార్యే, దుష్టురాలా, దుష్టమైనటువంటి వంశంలో జన్మించినటువంటి దానా. ఏ వరాలు అడిగేటప్పుడే ఈ విధంగా అడిగి ఉండొచ్చుగా, అప్పుడేమో అడగకుండా ఇప్పుడు నేను నీవు ఇచ్చినటువంటి వరములను తీరుస్తూ ఉంటే ఆ వరములలో కొత్త నియమములను, అంటే రాముడేమీ తీసుకెళ్ళకూడదు, ఈ రాజ్యంలోంచి ఏమీ తీసుకెళ్ళడానికి వీలు లేదు అని ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఇది దుష్టబుద్ధి కాదా? ఇది నీ క్రూరమైనటువంటి బుద్ధికి నిదర్శనము అని అంటున్నాడు. నీవు అప్పుడేమీ కూడా రాముడు ఏమీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళకూడదు, రాముడితో ఎవరు వెళ్ళకూడదు అనే నియమాన్ని అప్పుడేమీ నువ్వు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు అని అంటున్నాడు. అంటూ తస్యేతత్క్రోధ సంయుక్తం ముక్తం శ్రుత్వా పరాంగన కైకేయీ ద్విగుణం క్రుద్ధ రాజానమిదమబ్రవీత్. ఇంకా అంటున్నాడు ఏమని? వరాంగన, ఉత్తమమైనటువంటి స్త్రీ అయినా. ఉత్తమమైన స్త్రీ అంటే ఇక్కడ బుద్ధిమంతురాలు అయినా అని. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తన పట్టుదల వదలనటువంటిది, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తెలివిగా మాట్లాడగలిగినది అనే విషయాన్ని చెబుతూనే ఇక్కడ వరాంగన, ఉత్తమమైన దేహము బుద్ధి కలిగినటువంటిదైన ఆ కైకేయీదేవి. తస్య క్రోధ సంయుక్తం ముక్తం, ఆ దశరథ మహారాజు యొక్క కోపంతో కూడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, స్వయంగా చెప్పినటువంటి మాటలు, ఏతచ్ఛృత్వ, ఆ మాటలన్నీ కూడా విని ద్విగుణం క్రుద్ధ, ఆయనకు ఒకంత కోపం వస్తే ఈమెకి రెండింతల కోపం వచ్చిందనమాట. ఇదో చెబుతారు కదా, తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తా రెండనే అని చెప్పి ఆయన తమలపాకుతో కొడితే ఈమె తలుపు చెక్కతో కొట్టిందిటే. అలాగా ఆయనకు కోపం వచ్చేటప్పటికీ ఈమెకు రెండింతల కోపం వచ్చిందిట. అందుకనే శ్రుత్వా ద్విగుణం క్రుద్ధ, రెండింతల కోపంతో ఉన్నటువంటిదై, అధికమైనటువంటి కోపంతో, దశరథ మహారాజు కంటే ఎక్కువ కోపం తెచ్చుకున్నదై, రాజానం ఇదమబ్రవీత్, రాజుగారితోటి ఈ మాట చెబుతూ ఉన్నది. ఏ మాట చెబుతున్నది? తవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధత్ అసమంజ ఇతి ఖ్యాతం తథాయం గంతుమర్హతి. చూడండి, సందర్భానికి అన్నీ గుర్తు రావటము అనేది చాలా గొప్ప విషయం. అది ప్రజ్ఞ ఉంటే కానీ అవన్నీ కూడా గుర్తు రావన్నమాట. ఇక్కడ కైకేయీదేవికి ఆ సందర్భంలో ఏమి మాట్లాడాలో, ఏ ఉదాహరణలు చెప్పాలో, ఎవరి గురించి చెప్పాలో అన్నీ కూడా ఆ సందర్భంలో గుర్తొస్తూ ఉన్నాయి. చాలా యుక్తియుక్తంగా మాట్లాడటానికి కైకేయీదేవి ఈ విధంగా ప్రయత్నిస్తున్నది. తవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధతు అసమంజ ఇతి ఖ్యాతం
తథాయం గంతుమర్హసి. దశరథ మహారాజా, ఏం సరదాగా మాట్లాడుతున్నా, చమత్కారం చేస్తున్నావా? నేను రాజ్యాన్ని భరతుడికి ఇమ్మని అంటే రాజ్యాన్ని ఖాళీ చేసి ఇమ్మని చెప్పే ఉద్దేశ్యము? అలా ఎవరైనా చేస్తారయ్యా? పోనీ ఉదాహరణ చెబుతాను విను. మీ వంశంలోనే పూర్వం సగర మహారాజు ఉండేవాడు కదా. ఆ సగర మహారాజుకి పెద్ద కొడుకు అసమంజసుడు అనేవాడు ఉన్నాడు. ఆ తర్వాత 60,000 మంది కుమారులు ఉన్నారు. ఆ అసమంజసుణ్ణి సగరులు దేశం నుండి బహిష్కరించాడు. బహిష్కరించినప్పుడు ఆ అసమంజసుడికి కావలసినటువంటి చతురంగ బలములను, అదేవిధంగా రాజ్యంలో ఉండే సంపదలను, సగరుని యొక్క ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని, వీటినన్నిటినీ కూడా ఆ అసమంజసునితోటి పంపించాడా? అసమంజసుని దేశ బహిష్కరణ, దేశంలోంచి బయటకు పొమ్మన్నాడు అంటే కట్టుబట్టలతో వెళ్ళమని అర్థము. అంతేగాని ఆయనకు కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా ఇచ్చి పంపించలేదు కదా అని అంటూ, తవ వంశే ఏవా, ఇదేదో మా వంశానికి నువ్వు అన్నావు కదా, మాది చెడ్డ వంశము అని చెప్పి, సరే మా చెడ్డ వంశంలో ఉదాహరణ కాదు, మీ ఉత్తమమైనటువంటి వంశంలో మాట చెబుతాను విను అని అంటూ, తవ వంశే ఏవా, దశరథ మహారాజా మీ వంశంలోనే పూర్వీకులు అయినటువంటి సగర చక్రవర్తి అసమంజః ఇతి ఖ్యాతం, అసమంజసుడు అని ప్రసిద్ధి చెందిన, అసమంజసుడు అని పేరు కలిగినటువంటి వాడైన జ్యేష్ఠపుత్రం, తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఉపారుధతు, రాజ్యానికి రాకుండా అడ్డుకున్నాడు. రాజ్యంలోకి ప్రవేశం లేదు అని చెప్పి శాసించాడు. రాజ్యం నుంచి ఆ పెద్ద కొడుకైనటువంటి అసమంజసుణ్ణి బయటకు పంపించేశాడు. రాజ్య బహిష్కరణ, దేశ బహిష్కరణ చేశాడు అని చెప్పి అన్నది. అంటే దేశ బహిష్కరణ చేశాడు. ఆ చేసేటప్పుడు ఆయనకు ఈ సమస్తమైన సౌకర్యాలు కలిగించి చెయ్యలేదు. దేశ బహిష్కరణ చేసి అవతలకి పొమ్మన్నాడు. అది ఎవరో కాదు, మీ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులైన సగరవర్తి చేసిన పని. తథాయం గంతుమర్హసి, అదేవిధంగా ఆ అసమంజసుడు ఏ విధంగా అయితే రాజ్యం నుండి తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోయాడు, ఈ రామచంద్రుడు కూడా నీ ఆజ్ఞతోటి ఈ రాజ్యం నుంచి బయటకు వెళ్ళిపోవాలి. కానీ కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా నువ్వు ఆ రామచంద్రమూర్తికి దోచిపెట్టేస్తే వాటినన్నింటినీ తీసుకుని రాముడు వనవాసానికి వెళితే ఇంకా నాకు ప్రయోజనం ఏమున్నది? నా బిడ్డ ఈ రాజ్యానికి రాజయ్య ప్రయోజనం ఏమున్నది? నీ వంశంలో పూర్వీకులు ఏ విధంగా అయితే ఆ సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్యం నుండి బయటకు పంపించాడో, ఆ అసమంజసుడు ఏ విధంగా అయితే రాజ్యం నుండి బయటకు వెళ్ళిపోయాడో, ఈ రామచంద్రుడు కూడా ఆ విధంగానే రాజ్యం నుండి బయటికి వెళ్ళాలి తప్ప సమస్త సంపదలను కూడా తనతో పాటు మూట కట్టుకు వెళితే కుదిరేటటువంటి పని కాదు. అలా చెయ్యటానికి నేను ఒప్పుకోను అని అంటున్నది. అంటూ ఈ విధంగా ఆ రామచంద్రమూర్తిని అసమంజసుడితో పోల్చి, అసమంజసుణ్ణి సగర చక్రవర్తి ఏ విధంగా పంపించాడో నువ్వు రాముణ్ణి అలా పంపించాలి అని చెప్పి ఎప్పుడైతే అన్నదో, వెంటనే ఆ దశరథ మహారాజుకు ఉన్నటువంటి 8 మంది మంత్రుల్లో కూడా అక్కడ సిద్ధార్థ అనే ఒకనొక మంత్రి ఉన్నాడు. దృష్టిర్జయంత విజయ సిద్ధార్థో హ్యర్థ సాధన అశోక విజయశ్చైవ సుమంత్రశ్చ అని చెప్తూ 8 మంది మంత్రుల గురించి చెప్పారు కదా. ఆ 8 మంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విశేషం కలిగినటువంటి వాడు. మరి వాళ్ళందరూ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ. వాళ్ళు అంతలో ఈ సిద్ధార్థుడు ఆయన వచ్చాడు. వచ్చి ఈ కైకేయీదేవి ఈ విధంగా మాట్లాడటం అంటే ఏమిటి? రాముడిని అసమంజసుడితో పోల్చి మాట్లాడటంతో ఆ సిద్ధార్థుడికి చాలా కోపం వచ్చి తత్ర వృద్ధి మహామాత్ర సిద్ధార్థో నామనామతః శుచిర్బహుమతో రాజ్ఞ కైకేయీమిదమబ్రవీత్. తత్ర అక్కడ ఆ దశరథ మహారాజు యొక్క అంతఃపురంలో ఆ సమయంలో వచ్చినటువంటి వాడు, ఆ సమయంలో ఉన్నటువంటి వాడైన వృద్ధ, ముసలివాడైనటువంటి వాడు సిద్ధార్థుడు. శుచిహి, చాలా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చక్కటి పవిత్రమైన మనస్సు కలిగినటువంటి వాడంటే ఏమాత్రము కుటిల స్వభావం లేనటువంటి వాడు, యుక్తియుక్తంగాను ధర్మబద్ధంగాను మాట్లాడేటువంటి వాడు అయిన రాజ్ఞ బహుమత నామత. ఇంకా ఎటువంటి వాడు? రాజుకి బహుమత, అత్యంతము ప్రియమైనటువంటి వాడు, రాజుకి ఇష్టమైనటువంటి వాడు. ఎందుకు అంటే ఆ సిద్ధార్థుడు
ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా అది తప్పనిసరిగా నెరవేరుతుంది. అదేవిధంగా ఆ సిద్ధార్థుడు ఏది మాట్లాడినా అది ధర్మబద్ధంగా ఉంటుంది. అందుకని దశరథ మహారాజుకి ఆయనంటే చాలా ఇష్టం అన్నమాట. సిద్ధార్థో నామ, సిద్ధార్థుడు అనే పేరు కలిగినటువంటి మహామాత్ర, గొప్ప ధర్మాధికారి అయిన 8 మంది మంత్రులలో కూడా ఒకడైనటువంటి ఆయన కైకేయీ ఇదమబ్రవీత్, కైకేయితోటి ఈ మాటలు చెబుతున్నాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో రామచంద్రమూర్తిని పోల్చి మాట్లాడుతున్నావు? నీవేదో మా దశరథ మహారాజు వంశంలో ఉన్నటువంటి ఉదాహరణ చెబుతున్నానంటున్నావు, కానీ దానికి దీనికి అప్పుడు జరిగినటువంటి సన్నివేశానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశానికి ఏమైనా ఒక్క పోలికైనా ఉన్నదా? నువ్వు అంటున్నావు అప్పుడు రాజ్యంలో బయటికి పంపించేస్తున్నాడు, ఇప్పుడు రాజ్యంలో బయటికి పంపించడం అంటున్నావు, కానీ అప్పుడు రాజ్యం నుండి అసమంజసుడిని ఎందుకు బయటికి పంపించాడో నీకు తెలియదా అని చెప్పి అంటూ ఆవేదనతోటి కోపంతో ఆ సిద్ధార్థుడు కైకేయీదేవితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఏవముక్తో ధిగిత్యేవ రాజా దశరథో బ్రవీత్ వ్రీడితశ్చ జనస్సర్వః సా చ తన్నావబుధ్యత. కైకేయీదేవి ఎంతో దారుణంగా, నీ వంశంలోనే అసమంజసుడు అనేవాడు ఉండేవాడు, అతన్ని సగర మహారాజు దేశం నుండి బయటకు బహిష్కరించాడు. అదేవిధంగా నువ్వు కూడా రామచంద్రమూర్తిని ఈ అయోధ్య నుండి బయటకు అడవికి పంపించేయాలి, అడవిలోకి పంపించాలి, దేశ బహిష్కరణ చెయ్యాలి అని ఎప్పుడైతే అన్నదో ఆ మాటలు వినటువంటి అక్కడ ఆ ఆస్థానంలో ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏవం ముక్త రాజా ధిక్ చి ఇత్యేవా. ధిక్ అంటే ఛీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేటువంటి మాటకు ఇప్పుడున్నటువంటి సందర్భానికి కూడా ఏమైనా సంబంధం అనేది ఉన్నదా? ధిగిత్యేవా, ఛీ ఏమిటి నీ మాటలు అని చిత్కారం చేస్తూ అబ్రవీతి ఆయన దశరథ మహారాజు అంటున్నాడు. సర్వః జనః వ్రీడితః. జనులందరూ కూడా తల వంచుకుని, కైకేయి మాటలతోటి జనులందరూ తల వంచుకుని సిగ్గుపడుతూ ఉన్నారు. సిగ్గుపడుతూ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూస్తుంటే మరి ఆ సందర్భంలో సాచ తం నావబుధ్యత. దశరథ మహారాజు కైకేయి అన్నటువంటి మాటకు చీగొట్టినప్పటికీ జనులందరూ కూడా కైకేయి యొక్క ముఖం చూడటానికే సిగ్గుపడుతూ చెయ్యి ముఖం చూసిన సమస్తమైనటువంటి పాపాలు కూడా చుట్టుకుంటాయి, దీని ముఖం చూడటమే పాపము అనుకుని వాళ్ళందరూ తల వంచుకున్నప్పటికీ కూడా కైకేయి మాత్రము వేటిని కూడా లెక్క చెయ్యలేదు. సాచ నావబుధ్యత. అదేవిధంగా ఆమె తాను చేస్తున్నటువంటి పనిని, తాను మాట్లాడుతున్నటువంటి పనిని నా అవబుధ్యత, అందులో ఉన్నటువంటి తప్పుని తెలుసుకోలేకపోయింది. ఏదో మాట్లాడేయాలి అని చెప్పి మాటకు మాట చెప్పాలి అని చెప్పి లేనిపోయినటువంటి పోలిక చెప్పేస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? వాళ్ళందరూ దశరథులు చీకొట్టినా వాళ్ళందరూ కూడా ముఖం చూడటానికే ఇష్టం లేక పక్కకు తల ఉంచుకున్నప్పటికీ కూడా కైకేయీదేవి తాను మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న తప్పుని కానీ, లేకపోతే వాళ్ళందరూ కూడా తిడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కానీ ఆమె ఏమాత్రము పొందలేదు. అసలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఏం చేస్తున్నది? నా పట్టు నేను విడవను అని చెప్పి ఇలా మొండి పట్టుకుని కూర్చున్నది. ఇలాగ జనులందరూ కూడా సిగ్గుపడుతున్నారు. కైకేయి లెక్క చేయటం లేదు. దశరథ మహారాజు చీకొడుతున్నాడు, అయినా లెక్క చేయడం లేదు. తాను చెప్పదలుచుకున్నది చెబుతున్నది. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థుడు అనే తత్ర వృద్ధి మహామాత్ర సిద్ధార్థో నామనామత శుచి బహుమతో రాజ్ఞ కైకేయీ మిదమబ్రవీత్. అక్కడే ఉన్నటువంటి సిద్ధార్థుడు అనే ఒకనొక గొప్ప ధర్మాధికారి అయినటువంటి వాడు, వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు అయినటువంటి దశరథ మహారాజుకి అత్యంత ప్రియమైన వాడైనటువంటి సిద్ధార్థుడు అని ఆయన కైకేయితోటి ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏమని? కైకేయీదేవి, నీవు ఏమి చెబుతున్నావు, ఇక్కడ జరుగుతున్నదేమిటి అని చెప్పి అంటూ ఏమని? అసమంజో గృహీత్వాతు క్రీడిత పధిదారకాన్ సరైవా ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతి. ఏం మాట్లాడుతున్నావమ్మా నీవు? అసమంజసునికి రామచంద్రునికి పోలిక. రామచంద్రుని యొక్క గుణములు నీకు తెలియవా?
అని చెబుతూ మరి అయోధ్యకాండ మొదట్లోనే దాదాపు 2 సర్గల పాటు రాముని యొక్క గుణములనే చెప్పాడు. ఆ రాముని గుణములతోటి అయోధ్యానగరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే అందరికంటే ఎక్కువగా ఆనందించినటువంటిది కైకేయీదేవి. అందుకనే ఏమంటున్నాడు, ఆ దుర్మార్గుడైనటువంటి అసమంజసునితోటి రాముణ్ణి పోల్చుతూ అసమంజసుని పంపించినట్లుగా రాముణ్ణి పంపించవయ్యా అని చెప్పి నీవు మాట్లాడుతున్నావా, ఇదేమైనా నీకు న్యాయమా అని అంటూ అసమంజో గృహీత్వాతు క్రీడత పథితారకాన్ సరైవాహ ప్రక్షిపన్నప్సు రమతే తేన దుర్మతి అని అంటూ అసమంజసుడు ఎటువంటి వాడో తెలియదా? అసమంజుడు, అసమంజసుడు 2 పేర్లు కూడా ఉన్నాయి ఆయనకి అన్నమాట. దుర్మతి చాలా దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అయినా అసమంజ. ఆ అసమంజసుడు ఏం చేసేవాడో గుర్తులేదా నీకు? పథి మార్గంలో వెళుతూ క్రీడత ఆడుకుంటున్నటువంటి దారకాన్ పిల్లలను, చిన్న పిల్లలను గృహీత్వా పట్టుకుపోయి సరైవాహ అప్సు ప్రక్షిపన్ సరయూ నది నీళ్లలో వారందరినీ కూడా దారిలో వెళుతూ ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని బుధానేసుకుని వెళ్ళిపోయి సరయూ నదిలో నీళ్లలో విసిరివేసేవాడు. విసిరివేసి అప్సు ప్రక్షిపన్ తేనా అలాగ వాళ్ళు నీటిలో పడి ప్రాణములు కాపాడుకోవటం కోసం ఆ నీటిలోంచి బయటకు రాలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నీటిలో మునిగిపోతూ వాళ్ళ యొక్క నోటి నుండి వచ్చేటటువంటి బుడగలతోటి ఆ నీరు బుడక్ బుడకని విధంగా బుడగలు వస్తూ ఉంటే ఆ బుడగలని చూచి అసమంజసుడు ఆనందించేవాడు. ఈ విధంగా చిన్నపిల్లలను తీసుకువెళ్ళి ఆ నదిలో పడేసి వాళ్ళు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గిలగిలలాడుతూ ఉంటే అది చూచి విలవిలలాడేటువంటి వారిని చూచి ఆనందిస్తూ గడిపేవాడు ఆ అసమంజసుడు. అటువంటి దుర్మార్గుడైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగిన ఆ అసమంజసుడిని చూచి ఆ అసమంజసుడితోటి రామచంద్రుడిని పోలుస్తావా? రాముడి యొక్క స్థితి ఏమిటి? రాముడు తనకు బాధ కలగటం కంటే కూడా ఇతరులకు బాధ కలిగింది అంటే రామచంద్రుడు తట్టుకోలేడే. రాముడు ఇతరులకు ఆనందం కలిగితే పితేవ పరితుష్యతి, తండ్రి ఏ విధంగా తన కుమారుడు ఏదైనా సాధిస్తే వాడికి ఆనందం కలిగితే తాను ఆనందిస్తాడో అదేవిధంగా అంత గొప్ప ఆనందాన్ని పొందేవాడే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూడలేనటువంటి వాడు, ఇతరుల యొక్క ఆనందంతో తాను ఆనందించేటటువంటి ఉత్తమమైన ఉదాత్తమైన సుకుమారమైనటువంటి సానుకూలమైన బుద్ధి కలిగినటువంటి రామచంద్రుడు ఎక్కడ? పిల్లలను తీసుకుపోయి సరైన నదిలో పడేసి వాళ్ళు గిలగిలలాడుతూ విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటే వారిని చూచి ఆనందిస్తూ ఆడుకునేటువంటి వాడైన ఆ అసమంజసుడు ఎక్కడ? అటువంటి దుర్మార్గుడైనటువంటి అసమంజసుడితోటి ఈ రామచంద్రుడిని నీవు పోల్చుతున్నావు. ఈ మాత్రం కూడా నీకు బుద్ధి లేదా? ఈ మాత్రం కూడా నీవు ఆలోచించలేవా? ఏం మాట్లాడుతున్నావమ్మా నీవు అని ఆ సిద్ధార్థుడు కైకేయీదేవితోటి చెబుతూ ఉన్నాడు. కావున అసమంజసుడితోటి రాముణ్ణి పోల్చడం అది నీ అవివేకము. అసమంజసుడిని పంపించినట్లుగా రాముణ్ణి పంపించాలి అనుకోవటం అది నీ క్రూరత్వము, దుష్టబుద్ధి. ఆ విధంగా జరగడానికి వీలు లేదు అని చెప్పి ఆ సిద్ధార్థుడు చెబుతూ మరొక 2 మాటలు చెప్పాడు. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. सा विषण्णा च संत्रस्त मुखेन परिशुष्यत राजानमेव अभिमुखी कैकेयी वाक्यमब्रवीत् राज्यं गतजनं साधो पीतमण्डां सुरामिव निरास्वाद्यतमं
నిరాస్వాద్యతమం శూన్యం శూన్యం భరతః భరతః నాభిపత్స్యతే నాభిపత్స్యతే కైకేయ్యాం కైకేయ్యాం ముక్తలజ్జాయాం ముక్తలజ్జాయాం వదంత్యాం వదంత్యాం అతిదారుణా అతిదారుణా రాజా రాజా దశరథో వాక్యం దశరథో వాక్యం ఉవాచ ఉవాచ ఆయతలోచనా ఆయతలోచన వహంతం కిం వహంతం కిం తుదసిమాం తుదసిమాం నియుజ్య నియుజ్య ధురిమాహితే ధురిమాహితే అనార్యే అనార్యే కృత్యమారబ్ధం కృత్యమారబ్ధం కిన్న పూర్వం కిన్న పూర్వం ఉపారుధః ఉపారుధః తస్యేతత్ తస్యేతత్ క్రోధ సంయుక్తం క్రోధ సంయుక్తం ఉక్తం శ్రుత్వా ఉక్తం శ్రుత్వా వరాంగనా వరాంగనా కైకేయీ కైకేయీ ద్విగుణం క్రుద్ధా విగుణం క్రుద్ధా రాజానం రాజానం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ తవైవ వంశే తవైవ వంశే సగరః సగరః జ్యేష్ఠం జ్యేష్ఠం పుత్రముపారుధత్ పుత్రముపారుధత్ అసమంజః సమంజః ఇతి ఖ్యాతం ఇతి ఖ్యాతం తథాయం తథాయం దంతుమర్హతి గంతుమర్హసి ఏవముక్తః ఏవముక్తః ధిగిత్యేవ ధిగిత్యేవ రాజా రాజా దశరథో బ్రవీత్ దశరథో బ్రవీత్ వ్రీడితశ్చ వ్రీడితశ్చ జనః సర్వః జనః సర్వః సాచతం నావబుధ్యత నవబుధ్యత తత్ర వృద్ధః తత్ర వృద్ధః మహామాత్రః మహామాత్రః సిద్ధార్థః సిద్ధార్థః నామనామతః నామనామతః శుచిః శుచిః బహుమతో రాజ్ఞః బహుమతో రాజ్ఞః కైకేయీం కైకేయీం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ అసమంజః అసమంజః గృహీత్వా తు గృహీత్వా తు క్రీడతః క్రీడతః పథిదారకాన్ పథిదారకాన్ సరైవాః సరైవాః ప్రక్షిపన్నప్సు ప్రక్షిపన్నప్సు రమతే రమతే తేన దుర్మతిః తేన దుర్మతిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షట్త్రింశే సర్గే త్రింశే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నేనాశయాశేషాన్ ఆసు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం
वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैन्निकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.